హాయ్ హలో ఎవ్రీవన్. ఇక్కడ చూపిస్తున్న బుక్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బుక్ అనమాట. ఇది చిన్నపిల్లలకి అంటే 3 కింద ఉపయోగపడుతుంది అనమాట. స్కూల్కి పంపించే ముందు మన ఇంట్లో ఉంటే వాళ్ళని వదిలేయకుండా కొంచెం ఎంగేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ బుక్ పేరు వచ్చేసి ఇంటెలిజెన్స్ బుక్. బ్రీఫ్ అండ్ ఏమేమి ఉంటాయంటే పేరెంట్ చైల్డ్ ఇంటరాక్షన్ ఒకటి, ఫెనెటిక్ ప్లానింగ్, విజ్డమ్, పేరెంట్ చైల్డ్ ఇంటరాక్షన్, హ్యాండ్స్ ఆన్ అబిలిటీ, అబ్జర్వేషన్ అబిలిటీ, థింకింగ్ అబిలిటీ, ప్రొనౌన్సియేషన్, లర్నింగ్. ఇవి వచ్చేసి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఫస్ట్ కామన్ ఫ్రూట్స్, వెహికల్స్, లిటరేచర్, క్లాసిక్, నర్సరీ రైమ్స్, అప్రిషియేట్, సింపుల్ నెంబర్స్, యానిమల్ జూ, పర్సన్ టైటిల్, ఫన్నీ స్టోరీస్. ఇందులో వచ్చేసి ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. దీన్ని ఎలాగంటే కొంచెం సౌండ్స్, మ్యూజికల్ సౌండ్స్ వచ్చేలా కూడా తయారు చేశారు. ఇంకా ఏంటంటే ఇంటెలిజెంట్ లర్నింగ్ కెన్ ఇంప్రూవ్ చిల్డ్రన్స్ హ్యాండ్స్ ఆన్ థింకింగ్ అండ్ హియరింగ్ అబిలిటీ, ఇన్స్పైర్ చిల్డ్రన్స్ పొటెన్షియల్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ లర్నింగ్. అంటే వాళ్ళు నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. లర్నింగ్ టు సెలబ్రేట్ కంపానియన్స్ ఫర్ చిల్డ్రన్ ఇన్ లర్నింగ్. కాబట్టి ఇలాంటి బుక్స్ యూస్ చేస్తే వాళ్ళు కొంచెం చూడడానికి కలర్ఫుల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలాంటి బుక్స్ అనేది చూపించేవాళ్ళు కొంచెం ఎంగేజ్ చేయడం. అఫ్కోర్స్ ఎక్కువసేపు కూర్చోకపోయినా కానీ కొద్దిసేపు వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. చిన్నగా చదివిపించవచ్చు. స్కూల్కి వెళ్ళకుండా కొంచెం మనం ప్రిపరేషన్ అంటే బాగుంటుంది కదా. ఒక్కసారిగా టీచర్స్ పట్టించుకొని చెప్పాలంటే చెప్పరు. సో మనం కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళు కొంచెం నేర్చుకోవడానికి బాగుంటుంది. ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క స్టూడెంట్ ఎంత చెప్పుకునే క్యాపబిలిటీ తక్కువ ఉంది ఇక్కడ. సో దాన్ని బట్టి మనం కొంచెం బాబుకి కానీ పాపకి కానీ కొంచెం ప్రిపరేషన్ ఇచ్చాము అంటే వాళ్ళు పికప్ అవుతారు. కొంచెం నేర్చుకున్నట్టు ఉంటుంది. మనకి ఇంటరాక్షన్ ఉంటుంది. చదువు అంటే భయం ఉండదు, ఇంట్రెస్ట్ కలిగించేలా ఉంటుంది ఈ బుక్ అనమాట. ఇది బ్రీఫ్, ఇందులో ఉన్నాయి పేజెస్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ పేజ్ నుంచి ఒకసారి దీనికి ఒక పెన్ కూడా ఇచ్చారు. ఆ పెన్ వచ్చేసి సైడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది పేజీ. ఫస్ట్ పేజ్ నుంచి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పేజ్లో మనం రాసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ పేజీలో ఆ పెన్తోనే రాయాలి. ఆ పెన్ తెరేసడానికి పై చిన్న డస్టర్ లాంటివి ఇచ్చాను. ఇంకా బుక్ విషయానికి వస్తే పవర్ బటన్ అది. ఆ పవర్ బటన్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. అది రీడ్ ఇంకొక బటన్ రీడ్ చేస్తుంది అనమాట. ఎలా ప్రొనౌన్స్ చేయాలి అదే చెప్తుంది. ఆ హ్యాండ్ సింబల్ ప్రెస్ చేసి మన ఫింగర్ ప్రెస్ చేసి ఏ లెటర్ చెప్తే ఆ లెటర్ చెప్తుంది అనమాట. ఇప్పుడు చూడండి. మ్యూజిక్ కూడా ఉంది. కొంచెం బ్రెయిన్ రిఫ్రెష్మెంట్ కోసం ఫైనల్గా వాల్యూమ్ మైనస్ చేసుకోవచ్చు, ప్లస్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, డిపెండ్స్ అన్నమాట. ఇప్పుడు ఇది అయిపోగానే ఆ పేజ్లో మనం హ్యాండ్ సింబల్ ఇచ్చారు కదా, ఆ ఫింగర్స్ ప్రెస్ చేయాలి, ఆఫ్ చేయాలన్నమాట. ఆఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి.
ఇదిగో ముందు పేజీలో ఆఫ్ చేయలేదు కాబట్టి అవి నెట్వర్క్స్ వస్తుంది. మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆఫ్ చేసేద్దాం. అది ఆఫ్ చేస్తే నెక్స్ట్ పేజ్కి మనం మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు అనమాట. పవర్ ప్రెస్ బటన్ ప్రెస్ చేయాల్సిన పని లేదు. అది ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హ్యాండ్ సింబల్ ప్రెస్ చేసామంటే ఈ పేజ్ ఆన్ అవుతుంది అనమాట. అదనమాట. మ్యూజిక్ స్టార్ట్. వచ్చావా? మా అబ్బాయి ఇచ్చాడు. నెక్స్ట్ పేజ్ వచ్చేసి నెంబర్స్. ఆల్ఫాబెట్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెంబర్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ దగ్గర ప్రెస్ చేసామనుకోండి, అది మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనే దాన్ని కూడా క్వశ్చన్ చేస్తుంది. చెప్పినప్పుడు మనం చూపించాలన్నమాట. ఈ పేజ్లో చూపిస్తాను. అన్ని పేజెస్ ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది. ప్రాక్టీస్ చేసే కొన్ని అర్థమవుతుంది. పిల్లలకి అర్థం బాగుంటుంది. ఇంట్రెస్ట్గా చదువుతారు. స్కూల్కి వెళ్ళినప్పుడు కొంచెం నేర్చుకుంటారు. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Plus, minus, multiplication, division. Where is the multiplication? You are excellent. Where is the zero? Great. Where is the one? Where is the minus? నెక్స్ట్ పేజ్ టర్న్ చేస్తే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నమాట. ఈ పేజీలో మనకి చిన్న చిన్న ప్రాక్టీస్ టెస్ట్లా ఇస్తారన్నమాట పిల్లలకి. వెజిటబుల్స్, ఫ్రూట్స్ సపరేట్ చేయమని ఆ పెన్తోనే మనం యూస్ చేయాలి ఇది రాయటానికి కూడా. ఇక్కడ సైడ్లో ఉంది స్పీకర్ అనమాట, ఎల్లో కలర్లో. అది వాల్యూమ్, మైనస్, రీడ్. ఇక్కడ కూడా ముందు పెద్దలు ఆఫ్ చేయడం మర్చిపోయాం. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆఫ్ చేసి పై స్టార్ట్ చేస్తే అక్కడ అవసరం లేదు. మనం ఇక్కడ ఆఫ్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ పేసి పెట్టి ఆన్ చేసుకోవాలి. రీడ్ అన్నమాట. స్ట్రాబెర్రీ, ఆరెంజ్, Cancel. Pomelo. Grape. Banana. Cherry. Coconut. Lemon. Watermelon. Peach. Mango. Pineapple. Pears. Apple. Bye-bye. Strawberry, orange, cancel, pomelo, grape, banana, cherry, coconut, lemon, watermelon, peach, mango, pineapple, pears, apple. Where is the apple? You are excellent. Bye-bye.
నెక్స్ట్ పేజ్ వచ్చేసి రైట్ ఆక్యుపేషన్. పైన ఒక ఫోటో ఇస్తారు, ఆ ఫోటో కింద కొంతమంది ఫొటోస్ ఇస్తే మనం కరెక్ట్ చేయాలన్నమాట. పిల్లలతో యాక్టివిటీ లాగా ఇలా మనకు ఒక 10 పేజెస్ ఉంటాయి అంతే. 10 పేజెస్ 10 యాక్టివిటీస్. వాళ్ళ బ్రెయిన్కి సరిపడా ఉంటుంది. పెద్ద స్టాండర్డ్ అంటే మినిమం స్టాండర్డ్ సరిపోతుంది. ప్రీ లర్నింగ్ స్కూల్ స్పీడ్స్కి సరిపోతుంది ఇది. మనం పేరెంట్స్ దగ్గర కూర్చొని చెప్పుకునేంత సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి వెహికల్స్, ఇక్కడ వచ్చేసి ఫొటోస్ పెట్టేలాగా ఫిట్ టు ద పిక్చర్ అని చెప్పేసి. ఆక్యుపేషన్స్, కలర్స్, ఫైండ్ ద లా, ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, కొంచెం చిన్న చిన్న స్టోరీస్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్స్, ట్రయాంగిల్స్, స్క్వేర్స్. బాగుంది. ఇలా ఒక 10 పేజెస్ బాగుంటుంది పిల్లలకి. నైస్ యాక్టివిటీ చూడడానికి, ఆడుకోవడానికి, నేర్చుకోవడానికి. ఫైనల్గా ఇప్పుడు కిడ్స్ ఎలా ఉన్నారు?